నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. బిగ్ బాస్ 9లో రీతు ఎలిమినేషన్ వెనకాల కుట్ర ఉంది, లేకపోతే ఆమెను కావాలని ఎలిమినేషన్ చేశారు, లీస్ట్లో ఉంది తను కాదు అని చెప్పేసి ఒక వర్షన్ నుంచి వినిపిస్తున్న వార్తలు. మరి నిజంగానే రీతు చౌదరి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా అనేది కూడా ఒక ఇంత చర్చనీయాంశమైంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తే రీతు చౌదరి తన ఎలిమినేషన్ వెనకాల ఏదో కుట్ర జరిగింది. తను అసలు తన ఓటింగ్లో లీస్ట్లో లేదు, కానీ అయినా కూడా తను ఎలిమినేట్ చేశారు. దీని వెనకాల ఏంటి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే, ఒక కంటెస్టెంట్కి మీరు ఎక్కువ ఓట్లు వేస్తే ఆ కంటెస్టెంట్ గెలుస్తారన్న భ్రమలో బ్రతికేస్తున్నారు ఆడియన్స్ అందరూ. వాళ్ళు అడిగేది కూడా అదే కదా. మీ ఓటింగ్స్ అనేది జస్ట్ పుషప్ మాత్రమే. ఇప్పుడు టికెట్ టు ఫినాలే అని నేను ఒక టాస్క్ ఇచ్చా. టాస్క్ ఆడితే నువ్వు ఫైనల్కి వెళ్తావు, టాస్క్లో ఓడిపోతే నువ్వు ఫైనల్కి వెళ్ళవు. క్లారిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ ఓటు నువ్వు ఒకరికి వేస్తున్నావు, బీభత్సంగా వేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ రీతుకి హైయెస్ట్ ఓటింగ్ పడుతుంది అనుకుందాం, రోజు ఎటు తిరుగు లక్ష తగ్గట్ల ఓటు. టికెట్ టు ఫినాలే రేస్లో నువ్వు ఓడిపోయావు, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఫైనల్కి వెళ్ళదు, వెళ్ళవు. అంతే, అప్పటిదాకా పడ్డ ఓట్లన్నీ వేస్టేగా. సో ఇప్పుడు ఈవెన్ తనూజకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. తనూజ టాస్క్ ఆడి టికెట్ టు ఫినాలే గెలిస్తేనే నీ ఓటింగ్ వల్ల ఆమె టాప్లో ఉంటుంది. టికెట్ టు ఫినాలేకి వెళ్ళకపోతే నీ ఓట్లన్నీ వేస్టే, ఇంకా ఆమె ఓడిపోయినట్టే. నెక్స్ట్ కంటెస్టెంట్లు పైకి వెళ్తారు. సో మీ ఓటింగ్ వల్ల ఎంత ఉన్నా కూడా ఇంపాక్ట్ బిగ్ బాస్ గేమ్ వల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఇది చెప్పానంటే, టికెట్ టు ఫినాలే రేస్ అంటే ఆల్మోస్ట్ అందరు లాస్ట్ మెట్ వరకు వచ్చారు. అవును. అక్కడ ఎవరైతే ఆడగలరు, ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరి మీద వాళ్ళకి కనీసం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అనే వాళ్ళే పైకి వెళ్తారు. మిగతా వాళ్ళు అనవసరం, ఇంకా అసలు అనర్హులు దానికి, నువ్వు ఓటు వేసినా వేయకపోయినా. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు లీస్ట్లో సుమన్ శెట్టి ఓట్స్ ఉండే యాక్చువల్ ఓటింగ్ ప్రకారం, తర్వాత సంజన ఉండే, దాని తర్వాతనే రీతు ఉండింది. ఇప్పుడు చూడు, సుమన్ అనే మనిషి మొన్నటి నుంచి టాస్క్లు బాగా ఆడుతున్నాడా? ఏ గేమ్ ఇచ్చినా సరే నేను వస్తాను ఆడుతున్నాడు. అండ్ ఈవెన్ నిన్న పర్సనల్గా అడిగినా కూడా, నా పర్సనాలిటీకి, నా హైట్కి, నా ఏజ్కి, నా స్టామినాకి నేను ఆడగలనా లేదా అనుకున్నా, ఇక వచ్చిన తర్వాత నాలో కాన్ఫిడెంట్ పెరిగింది అని చెప్పాడు. అలాంటి మాటలు వింటే ఎవడన్నా స్ఫూర్తి పొందుతాడా? పొందడు. అబ్బా మనం కూడా సాధించాలి అని. భరణి ఉన్నాడు, కొంచెం హార్ట్కి ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడుగా. మొన్న ఆ హెవీ టాస్క్ ఆడాడు, అవి పెట్టడం. బేసిక్గా ఆ ఏజ్లో వేరే వాళ్ళు ఎవరు చేయలేరు, బట్ హీఈస్ గుడ్. వచ్చినప్పుడు పవన్తో ఈక్వల్గా ఫిజికల్గా చేశాడు కదా. అంటే నేను కూడా ఆడగలను అని ఆయనలో కాన్ఫిడెంట్ వచ్చి, అట్లాంటి వాళ్ళని చూస్తే అరే మనం కూడా ఆడగలమని ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇప్పుడు రీతు దగ్గరికి వద్దాం. నీ భారం అంతా కూడా పవన్ మీద వేసావు, డెమాన్ పవన్ మీద వేసావు. ఏ టాస్క్ ఇచ్చినా వాడు ఒకడు ఉన్నాడు, నన్ను కాపాడతాడు, బయట నుంచి వాడు చూసుకుంటాడని సగం భారం వాడి మీద వేసావు. పోనీ మిగతా సగం అన్న నీ దగ్గర ఏడిసిందా అంటేనేమో, ఎవరైనా సరే నిన్ను బాల్ పట్ట ఏడుస్తున్నావు, వద్దు నన్ను టార్గెట్ చేయకండి, వాళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు దానికి ఆపోజిట్లో సేమ్ అదే టాస్క్ ఆడినటువంటి ఆ సోల్జర్ బాల్స్ వేస్తుంటే హీ డిఫెండెడ్, ఆడుతున్నాడు చక్కగా. ఇమాన్యుయల్ కూడా డిఫెండ్ చేసుకున్నాడు. రీతుని బతులు ఆడుకుంటున్నావు. అంటే ఇక్కడ తను ఏంటంటే నన్నే టార్గెట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళిద్దరిని టార్గెట్ చేయట్లే అని చెప్పేసి తను అంటుంది. అప్పటికి చెప్తాను, అప్పుడు అనింది. నిన్న నాగార్జున గారు అడిగితే ఒట్టికి స్ట్రాటజీ సార్ అట్లా అంటే నాకు వేరేదేమో అనింది. అది కనబడుతుంది. అంటే నీ మీద నీ కాన్ఫిడెంట్ లేదు, ఎవడో వచ్చి కాపాడతాడేమో అని సగం భారం అట్టేసావు, మిగతా సగం అడుక్కుతున్న వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా వేళ్ళు పట్టుకున్నా ప్లీజ్ నన్ను టార్గెట్ చేయకండి. ఇది ఫినాలే టాస్క్లో ఉండాల్సిన కంటెస్టెంట్ కాదు. నెక్స్ట్ సరే సుమన్ శెట్టి వర్సెస్ ఏమైనా మా సంజన తీయొచ్చు కదా. సంజన ఒకే ఒక ఎపిసోడ్ లాస్ట్ వీక్లో నిన్ను హౌస్లో ఉండాలో వద్దా వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే, వాళ్ళే నన్ను డిసైడ్ చేయడానికి, ఉండాలనుకుంటే నేను ఉంటా, పోవాలనుకుంటే పోతా, ఆడియన్స్ చూసుకుంటారు. వీళ్ళేసిన భిక్షం వల్ల నేను ఎందుకు ఉండాలని చెప్పి ఒకే ఒక స్టాండ్, ఐ విల్ గో ఫ్రమ్ హియర్. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ అమాంతం పెరిగింది. సంచాలక్ టాస్క్లో షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆమె మీద కూడా అలా ఆమె గ్రాఫ్ పెరిగింది. లాస్ట్ మినిట్లో వాళ్ళ గ్రాఫ్లు పెరిగాయి కాబట్టి రీతు ఎలిమినేట్ అయ్యింది. రీజన్ అది, అంతే. అండ్ తర్వాత కూడా ఇప్పుడు రీతు అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం నీ సీరియల్ డ్రామాలు కూడా ఎక్కువ అయ్యాయి. ఎస్,
రోడ్డు టాస్క్లో వాడు నడుము నొప్పితో బాధపడతా ఉంటే ఇటువైపు వచ్చి కెమెరాకి ఫోజ్ ఇచ్చేసి ఓ కలంకిత అంతరంగాలు గెటప్ ఇచ్చింది చూసావా, అక్కడ అందరికి అర్థమైపోయింది ఓహో ఈమె ఫుటేజ్ కోసమే పనిచేస్తుంది అని. సో అట్లా ఒక టాంబాయ్ లాగా వచ్చింది, ఆడోళ్ళతో మొగలతో అందరితో బాగా ఆడింది, ఒక లవ్ ట్రాక్ బాగానే నడిపింది, ఇనఫ్ కదా, ఇంకేం చేస్తా చెప్పు. దట్స్ ఆల్. అండ్ ఈ రకంగా ఏ యాంగిల్లో తీసుకున్నా సరే రీఎలిమినేట్ అవ్వాల్సిందే. అంతే తను ఎప్పుడు ప్రూవ్ చేసుకోలేదా తను గట్టిగా ఆడుతున్నాను అని చెప్పి? ఎప్పుడు పవన్ మీద పవన్ మీద ఏదో టాస్క్ ఇచ్చినప్పుడల్లా వీడు నన్ను కాపాడతాడని ఒక కన్ను వాడి మీద ఒక కన్ను ఆట మీద వేసేస్తుంది, సరిపోయింది. నేనున్నాలే నేను చూసుకుంటాను బయట నుంచి, వాడు లోపల నువ్వు, సరిపోలా. మొన్న ఆడిందిగా ట్రయాంగిల్ గేమ్ అయినా సరే, ట్రయాంగిల్ గేమ్ వచ్చినా సరే ఒక గందరగోళం సృష్టించింది. ఒక గేమ్ ఆడినంత మాత్రం సరిపోయిందా? విన్నర్ని చేసేస్తావా లాస్ట్కి? ఒకటి ఆడింది కదా అంటే అవకాశం వచ్చింది, ఆడింది, సరిపోయింది, ఇనఫ్.